హాయ్ ఆల్. ఈరోజు మేము మ్యాంగో విలేజ్ రిసార్ట్స్కి వచ్చాము. ఇది మా కంపెనీ అరేంజ్ చేసినటువంటి టూర్ అనమాట. అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి దిస్ మ్యాంగో రిసార్ట్స్ టూర్ అనమాట. ఇది మ్యాంగో విలేజ్, దిస్ ఇస్ రిసార్ట్స్ అనమాట, వన్ ఆఫ్ ద రిసార్ట్స్. ఎంటర్ అవుతుందోటే ఇలాగ మ్యాంగో రిసార్ట్స్ అని ఉంటుంది. సో ఇలా కనిపిస్తుంది అనమాట. ఇలా ఉన్న తర్వాత ఇక్కడ మీకు నిజమైనటువంటి బండి ఎడ్లు అనుకుంటారు, కావండి ఇవి అంతా ఆర్టిఫిషియల్, అంటే జస్ట్ వాళ్ళు పెట్టి అనమాట. సో ఇది చూడడానికి నిజంగా ఎగ్జాక్ట్గా బండి ఎడ్లులా ఉంటాయి. సో ఇది బండి ఎడ్లు కాదు, మనం చేసుకున్న వాళ్ళు తయారు చేశారు అనమాట. ఇది ఇది బండి ఎడ్లు అనమాట. ఇక్కడంతా చాలా చూడడానికి చాలా బాగుందండి మ్యాంగో రిసార్ట్స్. సేమ్ టైం ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఆవు దోళ్ళు ఉన్నాయండి. ఆవు దోళ్ళు ఏం చేశారంటే చిన్నగా పెట్టి దీంట్లో పెట్టారు. సో అవి ఏంటంటే ఈచ్ వన్ 10 lakhs అండి అది కాస్ట్. ఇది చూడండి, చిన్న ఆవు దోళ్ళు కొంత ఎత్తి ఎదుగుతాయంట అవి, చిన్న ఆవుదోళ్ళు అనమాట. దీంట్లో పెట్టి ఇక్కడ షెల్టర్ ఇచ్చారు ఆవుదోళ్ళకి. సో ఇది చూడడానికి కూడా ఇక్కడ పిల్లలు అందరూ బాగా ఇష్టపడతారు. ఇది మ్యాంగో రిసార్ట్స్. సో ఇక్కడ అన్ని రకాలుగా ఇక్కడ ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు అండి అందరూ. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది మ్యాంగో రిసార్ట్స్ అనేది మ్యాంగో విలేజ్ అనమాట. ఇది అన్ని మామిడి చెట్లతో ఉంటుంది. మనకి వెళ్తుందో ఇక్కడ మీకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చి ఇక్కడ ఫస్ట్ ఇస్తారు. ఇక్కడ ఉందంటే మన వినాయకుడు ఉంటుంది. అలాగే ఇక్కడ సింపుల్గా కోల్డ్ అరేంజ్ చేశారు ఇలా అనమాట. సో ఇక్కడ పెట్టారు బొట్లో. ఇది రిసెప్షన్కి ఎంట్రన్స్ అనమాట. రిసెప్షన్కి ఇక్కడ ఎంటర్ అవుతారు. ఇది రిసెప్షన్ హాల్. అన్నీ మ్యాంగో చెట్లేనండి, మీరు చూసాను. సో ఇది మ్యాంగో రిసార్ట్స్. లోపల రిసెప్షన్ ఉంటుంది అనమాట. ఇది రిసెప్షన్ లోపల. సో ఇక్కడ రిసెప్షన్ నుంచి ఇలా వస్తే బయటికి ఇక్కడ ఫుడ్ తయారు చేస్తారు, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫుడ్ తయారు చేస్తారు, డార్మెటరీ అన్నీ ఉంటాయి. ఇక్కడ రూమ్స్ అనమాట అండి, ఇండివిజువల్గా రూమ్స్ ఇచ్చారు. ఇలా 5 విల్లాల 5 రూమ్స్ ఉంటాయి ఇండివిజువల్గా. సో ఇక్కడ చూస్తే 5 ఒకే టైప్లో ఉంటాయి. సో చాలా బాగుంటుంది, ఇది కూడా చాలా బాగుంది. సేమ్ టైం లోపల రూము అందరూ అల్ప్సని పేర్లు పెట్టారు. సో ఇదనమాట. ఇక్కడ నుంచి బ్యాక్ రావడం ఇది రూమ్స్, వరుసగా అందరికీ రూములు. ఇక్కడ డ్యామ్ అవి నెక్స్ట్ మామూలు విలేజ్ స్టైల్. ఇది రెండోది B2, B1, B2. ఇది రసాలు, ఇది బిల్డింగ్ పేరు రసాలు అనమాట. చాలా బాగుందండి ఇది. ఎన్ని మ్యాంగో చెట్లు, మ్యాంగో మొక్కలు, రసాలు బిల్డింగ్ అవుతుందంటే ఇది సువర్ణరేఖ. దీని పేరు సువర్ణరేఖ. అందరికీ బయట బాగా ఇచ్చారు. 5 buildings, 5 డిఫరెంట్గా ప్రిపేర్ చేశారు. ఇది జోరా ల్యాబ్స్ అనేది వచ్చారంటారు. సేమ్ టైం ఇది కూడా కొబ్బరి మామిడి. ఈ బిల్డింగ్ పేరు కొబ్బరి మామిడి. చూస్తే కనిపిస్తుంది కొబ్బరి మామిడి అని. ఇక్కడ నుంచి జస్ట్ కళ్యాణ మండపం, ఏదైనా మ్యారేజ్ కావాలన్నా చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి చిన్నగా అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి వచ్చిన రోడ్ ఇదనమాట, లైన్. ఇలా వచ్చిన తర్వాత ఇలా ముందుకు వస్తే ఇక్కడ గేమ్స్, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆడుకోవడానికి మంచిగా గేమ్స్ జోన్. ఇది బిల్డింగ్లో అన్ని గేమ్స్ ఉంటాయి అనమాట. ఒకటి బిలియర్డ్స్, నెక్స్ట్ టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్ అన్నీ ఉంటాయి. మొత్తం 2 రకాల గేమ్స్ ఆడుకుని మంచిగా ఏసీ, ఫ్యాన్లు, రూము అంతా ఇండోర్ అనమాట. దిస్ ఈజ్ ఇండోర్ గేమ్స్. ఇది బాగుంది, బాగా నచ్చింది మాకు ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది మనకి చూడడానికి కూడా చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉందన్నమాట. ఎలాంటిది లేకుండా ఇక్కడ మనకి మెయిన్గా దిస్ టేబుల్ టెన్నిస్ కాదు, స్కేటింగ్కి ఇక్కడ మంచిగా స్కేటింగ్ చేసుకుంటారు పిల్లలు, బాగా అరేంజ్ చేశారన్నమాట. అది స్కేటింగ్. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద ఫంక్షన్లు అయితే ఇక్కడ చేసుకుంటారు. ఇది క్రికెట్, ఇండోర్ క్రికెట్ అనమాట. ఇండోర్ క్రికెట్ ఆడుకోవచ్చు, డ్యాన్స్ చేసుకోవచ్చు, పాడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ఇక్కడ ఇండోర్ ఉందన్నమాట.
ఇది ఇండోర్ క్రికెట్. చాలా బాగా 2 టన్నులు తీసుకొచ్చి తయారు చేశారు. ఇటు నుంచి కూడా రావచ్చు అన్నమాట ఇలా. ఇది ఇండోర్ క్రికెట్. ఇండోర్ క్రికెట్ అనమాట. ఇది బాగుంది, చూడడానికి చాలా బాగున్నాయి రిసార్ట్స్. ఇక్కడ అందరు కూర్చోవడానికి, జనాలు ఫుడ్ అరేంజ్ చేయడానికి. వీళ్ళు ప్యాకెట్ ఆడుకుంటున్నారండి వీళ్ళు అందరూ కూర్చొని. సేమ్ టైం ఇది ఇవన్నీ కూర్చొని టేబుల్స్ చేసుకుని కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ మన కొంతమంది స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరూ ఇంకా స్విమ్మింగ్ కొట్టగానే వీళ్ళందరూ కూర్చున్నారన్నమాట. స్విమ్ చేయొచ్చు దీంట్లో. అది సేమ్ టైం ఏంటంటే వీళ్ళందరూ కూర్చున్నారన్నమాట. ఈయన పవన్ గారు అని, ఆయన చంద్రమోహన్ అంటే ఈయన అన్నమాట. చంద్రమోహన్ గారు ఒకసారి వీడియో చూడండి. ఈయన చంద్రమోహన్ గారు అంటారు. ఈయన LCMS HRMS చేస్తాడు. ఆయన సతీష్ గారు హెడ్ అనమాట. మొత్తానికి స్పెషలైజేషన్ హెడ్. మొన్న జపాన్ వెళ్ళి వచ్చింది ఆయనేనండి. ఆయన మదన్ గారు మీ అందరికీ తెలుసు. ఈయన ఈ పవన్ గారు EDC అసలు ఎప్పటి నుంచి అది. సో ఇది స్విమ్మింగ్ పూల్ అన్నమాట. పెద్దవాళ్ళకి ఇటువైపు, చిన్నపిల్లలకి అటువైపు. మనందరూ పెద్దవాళ్ళమే కదా, అందుకని ఇటువైపు అనమాట. ఇలా వెళ్తాం అన్నమాట ఎదరికి. ఆయన అమరెడ్డి గారు అన్ని కనెక్ట్ చేసింది ఆయనే. ఇంకా ఆయన ఏదో చేస్తానే ఉంటాడు ఎప్పుడు. విక్రమ్ గారు ఆయన ఏమి, ఆయన ఇప్పుడు జపాన్ గ్లోబల్ లెవెల్లో అండి. ఆయన అందుకని టచ్ చేయట్లేదు. ఈయన మా విక్రమ్ గారు అండి, ఈయన గ్లోబల్ లెవెల్లో అండి. ఇప్పుడు ఈయన ప్లేస్ లో మా కిరణ్ గారు వచ్చారు. ఆయన లేకపోతే ఆయన ఇంకా ఇంటర్వ్యూ చేయట్లేదు. అదే ఈ మదన్ గారు అండి, తెలుసు కదా మీకు, అంత యాక్టివ్ పర్సన్. చంద్రమోహన్ గారు ఈయన మాకు ఆయువు పట్టు. బిడ్డ పుట్టిందో చెప్తారన్నమాట LCMS వాళ్ళు. అదే సార్, ప్రొడక్ట్ వచ్చిందో చెప్తాను సార్. ఇదనమాట, ఇది స్విమ్మింగ్ పూల్. ఇక్కడ నుంచి ఇది రైన్ డ్యాన్స్ కనమాట. ఇది రైన్ డ్యాన్స్. ఇలా రైన్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇలా కిందకు వస్తే ఇదంతా ఇదనమాట. ఇదంతా కిందకు వస్తే ఇదంతా రూమ్లు, చిన్న చిన్న హట్లు అనమాట. చాలా బాగున్నాయి చూడటానికి. 8 హట్స్ ఉన్నాయి. 8కి 8 నెంబర్లు ఇచ్చారు. సో 8 హట్స్. హట్ నెంబర్ 207, 208 మాకు ఇచ్చారనమాట. సో ఇవి చాలా బాగున్నాయి హట్స్. AC అటాచ్డ్ హట్, చిన్న హట్ అనమాట. ఇది హట్, చిన్న హట్ అనమాట. ఈ హట్లో ఉండొచ్చు ఇలా ఫ్రెష్ అప్ అవ్వడానికి, రిఫ్రెష్ అవ్వడానికి అంతా. ఎక్కడ చూసినా కానీ మంచి నీట్గా మెయింటైన్ చేశారు. బాగుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది హట్లో 8 హట్స్ ఉన్నాయి ఇలాగా. సో వెరీ హ్యాపీ టు సే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ప్లేస్ అండి. ఇది బాగుంది, చూడటానికి బాగుంది. ఎప్పుడు ఫ్యామిలీస్ వస్తున్నా వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకురావచ్చు. గిన్నె కోడి మీకు తెలుసు కదా. ఇవన్నీ హట్లు అనమాట. ఇవన్నీ ఎంటైర్గా మొత్తం బాగుంది, చాలా బాగుంది చూడటానికి కూడా. సో ఇక్కడ రూమ్లు వస్తాయి. ఏదైనా మంది తాగేవాళ్ళు వాళ్ళకి వస్తుంది. మనకు అనవసరం, ఈ జోన్ మేము వెళ్ళలేదు ఇప్పుడు. కానీ మా కంపెనీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చూసారా. మా అనిల్ సార్ కూర్చున్నాడు. ఇవన్నీ గ్రీనరీ, మొత్తం మ్యాంగో ట్రీస్. ఓవరాల్గా కొత్త రూమ్లు కూడా కడుతున్నారు. ఇంకా 8 రూమ్లు. బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అప్పుడు. ఓకే, గుడ్ బాయ్. నేను ప్రసాద్. హాయ్, నేను ప్రసాద్ అనమాట. సో బాయ్ బాయ్. దిస్ ఈస్ ద మ్యాంగో విలేజ్. దట్స్ గుడ్.